శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు, కూతుల రూపంలో మారువేషాలేసుకొని మన కొంపల్నే తిరుగుతుంటారని ఆ సినిమాల త్రివిక్రమ్ డైలాగును జగన్ రోజుకోసారన యాద్ చేసుకునేటట్టే చేస్తుందిగా చెల్లె షర్మిల. మొన్నమొన్నటి దాకా ఎలక్షన్లలో ఏ ట్రాక్టర్ల ఎర్రమ్మని ఎత్తిపోసి అటెంక ఆస్తి పంచాయతీ పేరు మీద ఇంకింత గట్టిగా నడుచుకోబట్టిన జగన్ను. అది చాలన్నట్టు నిన్నయాల జగన్ ఆంధ్ర అసెంబ్లీలో అడుగు పెట్టా అనే వరకలా ఆ పాయింట్ను పట్టుకొని పట్ట పంచులేసి గాలి తీస్తున్నది. 5 ఏళ్లు పవర్లుండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చే వరకలా శరానికి నరం కోసుకున్నట్టు చేసి అసెంబ్లీ ముఖం చూడ అని పట్టుబట్టిండు కదా జగన్. దాంతోనే ఆయన రాజీనామా చేయాలని అధికారంలో ఉన్న టీడీపోలు కాదు, సొంత చెల్లి షర్మిలమనే కాంగ్రెస్ తరపున కరాఖండిగా డిమాండ్ చేస్తున్నది. అసెంబ్లీకి రానోళ్ళు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి అని బాజాబ్తా బాంబుల సొంటి మాటలు ఇసరబట్టింది. మీరేదో పబ్లిక్ తిప్పల్ని అసెంబ్లీలు వినిపిస్తారని ఎమ్మెల్యే గెలిపిస్తే మరి శాసనసభకు పోనప్పుడు ఎందుకు ఆ పదవి అని ఇచ్చి పడేస్తుంది. మొత్తానికి జగన్ అసెంబ్లీలో గైర్హాజరు ముచ్చటతోని షర్మిలకు అస్త్రం దొరికినట్టు అయిపోయింది. దాన్ని బ్రహ్మాండంగా బ్రహ్మాస్త్రంగా మారుస్తందుకు బరాబర్ పులివెందులో పాగా వేస్తందుకు ప్లాన్ వేస్తున్నట్టే కొడుతుందట షర్మిల. 1978కెళ్ళి పులివెందుల వైఎస్ఆర్ కుటుంబం చేతిలోనే ఉన్నది. జగన్ 2014, 2019, 2024లో 3 సార్లు గెలిచిండు. కానీ 2019లో రికార్డు మెజార్టీ వస్తే ఈ తాప 2024లో జర తగ్గింది జగన్ కు. అయితే పులివెందుల వైఎస్ కుటుంబం అంటే జగనే కాదు, షర్మిల కూడా వస్తుంది కాబట్టి పులివెందుల ఓటర్లకు దగ్గరైతందుకు బిగ్గర్ గానే ప్రయత్నాలు చేస్తుందంట టాకు. అక్కడ జనాలకు జగన్ న్యాయం చేయలేడన్న మాటను మందిలకు తీసుకపోతందుకు బానే తనలాడుతుందట. మీ తిప్పలు తీరుస్తందుకు వాటి గురించి అసెంబ్లీకి పోయి మాట్లాడి అయినాడన్నా అని రేపు ఇంకా గట్టిగా అడిగే పరిస్థితి వస్తట్టే కొడుతుందట మోక చూస్తుంటే. మొన్నటి ఎంపీ ఎలక్షన్ల కడప ఎంపీ సీటుకు కాంగ్రెస్ తరపున పోటీ చేసింది షర్మిల. అయితే పులివెందులకెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వచ్చింది కానీ సిట్టింగ్ సీటులున్న సీఎం జాగాకెళ్ళి పోటీ ఎందుకు రిస్క్? అసలే హ్యాండ్ పార్టీ పతార ఆంధ్రాలంతా గ్రాండ్ గా లేదని ఊకున్నది. అయితే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయినా గానీ 1,50,000 దాకా ఓట్లు తెచ్చుకున్నది. అందులో పులివెందుల ఓట్లు కూడా సానే ఉన్నాయి. మీదికెళ్ళి 11 సీట్లే పంక పార్టీకి వచ్చే వరకలా కాంగ్రెస్ చీఫ్ గా షర్మిలకి వైసీపీని అటాక్ చేసేందుకు ఇంకింత సందు దొరికినట్టు అయింది. ఇప్పుడు అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న జగన్ తీరును తిట్టిపోస్తున్నది. వచ్చే 4.5 ఏళ్లు కూడా ఇదే తీర్ల సభకు పోకుంటే పులివెందులలో పాగా వేస్తందుకు చెల్లె షర్మిలకు ఛాన్స్ దొరికినట్టే అని చెప్తారు పొలిటికల్ నిపుణులు. పంగపాటి పవర్లున్నంత కాలం జగన్ నిలబడింది ఎన్నుగట్టిన షర్మిల ఇప్పుడు అన్న ప్రతిపక్షాలు ఉన్నా కూడా ఇటువంటి ముచ్చట్లను ముంగటేసుకొని అరుచుకోబట్టింది. ఓ దిక్కు అసెంబ్లీకి డుమ్మాలు కొట్టుకుంటా చెల్లె షర్మిల పులివెందుల జెండా వాదేతందుకు జరంత సందు జగనే ఇచ్చినట్టు చేస్తుండని ఇనొస్తుందట ఏపీ పొలిటికల్ సర్కిల్లో కూడా. పరిస్థితి ఇట్లనే ఉంటే పాలిటిక్స్ లో పతారా చాటుకొని పులివెందుల పవర్ పెంచుకునేందుకు షర్మిల నెత్తిల పంకపాటి వాళ్ళు పాల్పోసినట్టే అని వస్తున్న ముచ్చట మీద జగన్ అండ్ కో ఎసొంటి ఆలోచన చేస్తారో చూడాలి మరి.